నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో ఇప్పటి వరకు ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ వచ్చినట్టేనని తెలుస్తోంది. దీంతో ఆయన రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లిన ఆయన దాదాపు 4 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఆఫ్టర్ 4 months ఇటు వల్లభనేని వంశీ రిలీజ్ అవ్వబోతున్నారు. ఎలా చూడాలంటారు? అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా 140 రోజుల తర్వాత వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటన, అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అంటే విజయవాడ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన వివిధ కేసులకు సంబంధించి కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాత్రం ఆయన దాదాపుగా 1 నెల రోజుల పైగా కూడా జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యలో అనారోగ్య సమస్యతో 5 సార్లు ఆయన హాస్పిటల్లో చికిత్స పొందడం, అలాగే ఒక 4 రోజుల పాటు ప్రైవేటు వైద్యశాలలో కూడా చికిత్స చేయించిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నూజివీడు కోర్టు కొద్దిసేపు క్రితమే ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ కాపీ ఆర్డర్స్ అవన్నీ విజయవాడ కోర్టుకు వచ్చి అక్కడి నుంచి కొన్ని కండిషన్స్ ఫాలో చేసి అక్కడి నుంచి విజయవాడ సబ్ జైలు అధికారులకు చేరి లోపు అంటే దాదాపుగా రేపు మధ్యాహ్నానికి ఇవన్నీ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం తర్వాత వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని కేసులకు సంబంధించి ఇప్పటికే ఆయనకి కండిషన్ బెయిల్ సంబంధించి కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఈ రోజు ఏలూరు కోర్టు అంటే నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కండిషన్స్ సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కూడా 2-3 నెలల పాటు ఆయన హైదరాబాద్ లో చికిత్స చేయించుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తా అయితే శివ, దీనికి సంబంధించి ఇటు వైసీపీ వర్గం ఏమంటోంది అంటే కొన్ని రోజులు పాలిటిక్స్ కి దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వైసీపీ నుండి ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కూడా వంశీకి సంబంధించి చికిత్స అవసరం అని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా భావిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కొంచెం చికిత్స చేయించుకున్న తర్వాత తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చెప్పి కూడా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్న వైసీపీ నేతలు కూడా ప్రధానంగా కోరుకుంటున్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంగా తిరిగి గన్నవరం చేరుకోవాలి, ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలు కొనసాగే విధంగా వ్యవహరించాలని చెప్పి పార్టీ నేతలు కోరుకున్నారు. గతంలో వల్లభనేని వంశీ ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి పలు చోట్ల ప్రత్యేకంగా పూజలు కొబ్బరికాయలు కొట్టిన సంఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం కుదురుపడిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.